ముందుగా కాశ్మీర్లోని పహల్గాంలో అందాల కాశ్మీర్ని తిలకించడానికి ఎంజాయ్ చేయడానికి వెళ్ళిన పర్యాటకులు ఉగ్రవాదుల కాల్పుల్లో మరణించిన విషయం నిన్నటి నుంచి చూస్తూనే ఉన్నారు. చాలా బాధాతప్త హృదయంతో ఆ కుటుంబాలకి, మృతుల కుటుంబాలకి ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ, కాశ్మీర్ అనేది మనకొక అందమైన ప్రకృతి ఇచ్చిన, సృష్టి ఇచ్చిన ఒక అందమైన ప్రదేశం. అక్కడ అద్భుతమైన ఆలయాలు ఉన్నాయి, ఆధ్యాత్మికత వెల్లివిరుస్తుంది, అలాగే ప్రకృతి సోయగాలు అలరారుతూ ఉంటాయి జమ్మూ కాశ్మీర్లో. అట్ ది సేమ్ టైం ఈ ముష్కర మూకలు, ఉన్మాదులు వీళ్ళు అక్కడ తుపాకుల మూతతో దాన్ని ఎప్పుడు ఆ తుపాకీ గర్జనలతో మారుమోగేలాగా చేస్తూ ఉంటారు. అందుకనే చాలామంది వెళ్ళాలని మనసు పదే పదే తప్పిస్తున్నా కాశ్మీర్ వెళ్ళాలని, లేకపోతే కాశ్మీర్లో ఉన్న జమ్మూ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఆలయాలకు వెళ్ళాలనే కోరిక బలంగా ఉన్న కొంతమంది వెళ్ళరు భయానికి. చాలా టెంపుల్స్ ఉన్నాయి. అందులో భాగంగా నిన్న వెళ్ళిన పర్యాటకుల మీద ఆ ఉగ్రమూకలు, జిహాదీ ఉన్మాదులు, నేను ఉగ్రవాదులని కూడా అనట్లేదు, జిహాదీ ఉన్మాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. అమాయకులు. కొంతమంది కొత్త జంటలు, పెళ్ళైన వాళ్ళు, హనీమూన్ ట్రిప్ కోసం వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, లేకపోతే బృందాలుగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు, చూసి రావాలని. సమ్మర్ వెకేషన్ వచ్చింది, పిల్లల్ని తీసుకుని వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. మరో 36 మంది సీరియస్గా గాయపడ్డారు. వాళ్ళలో కొంతమంది పరిస్థితి విషమంగా ఉంది. నిన్నటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి, వార్తలు విజువల్స్ నిన్నటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి, వార్తలు చూస్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూనే ఉన్నాయి. పనికి మాలిన పాకిస్తాన్ అదొక విఫల రాజ్యం. అది ఆ దేశం ఎందుకు ఏర్పాటైందో ఆ సన్నాసులకే తెలియదు. ఆ దేశం ఏర్పాటైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఆ దేశం ఏనాడు ప్రగతి పదంలోకి వెళ్ళింది లేదు, వెళ్ళదు, వాళ్ళకి వెళ్ళే ఉద్దేశం లేదు. వాళ్ళంతా ముష్కరులు, అక్కడున్న వాళ్ళంతా. ఆ పాలకులు అంతే, అక్కడున్న సైనికులు అంతే. అందరూ అనకపోవచ్చు, కానీ అక్కడున్న ఈ టెర్రరిస్ట్ గ్రూపులు అలాంటివి ఎందుకు చేస్తున్నారో వాళ్ళ పిల్లల్ని వాళ్ళే చంపుకుంటారు, వాళ్ళ స్కూళ్ళ మీద వాళ్ళే దాడులు చేసుకుంటారు. ఏంటో అర్థం కాదు. అదేం పైశాచికత్వమో అసలు వాళ్ళు, అది ఏ పైశాచికత్వంతో పాకిస్తాన్లో వాళ్ళు అలా ఉన్నారో, ప్రజలు ఎలా ఉంటున్నారో, అసలు ఆ దేశం ఎందుకుందో, ఆ దేశం ఎడారిలాగా అయిపోయినా బాగుండు, మనుషులు లేని ఎడారిలాగా అయిపోయినా బాగుండు. ఈ పాకిస్తాన్ అనేది ఇప్పుడు ఇంత జరిగిన తర్వాత కూడా ఇదంతా చేయించిన తర్వాత కూడా 7 ఉగ్రవాదుల్ని పంపి 26 మందిని పొట్టన పెట్టుకొని ఇంకో 36 మందిని తీవ్రంగా గాయపరిచి తూటాలతో ఇంత చేసిన తర్వాత కూడా సరిహద్దుల మీదకి యుద్ధ విమానాలని తరలిస్తోంది, మోహరించింది. అక్కడ ఎందుకు యుద్ధ విమానాల్ని మోహరిస్తోంది? ఏం చేద్దామని? భారతదేశం తలుచుకుంటే, భారతదేశం కన్నెర్ర చేస్తే పాకిస్తాన్ నిలబడగలదా? ఇదేదో సినిమా డైలాగ్ కాదు, నిజంగా నిలబడగలదా? అగ్రరాజ్యాలే హడిలిపోతాయి భారతదేశం అంటే. బయటికి చెప్పుకోం మనం మన దేశానికి ఉన్న సామర్థ్యం అన్ని రకాలుగా, ఆయుధ పరంగా కానీ, లేకపోతే అణ్వస్త్రాల పరంగా కానీ, ఏ రకంగా చూసినా బయటికి కనిపించని శక్తి భారత శక్తి. అందరిలాగా ఎక్స్పోజ్ చేయరు మన వాళ్ళు. సో ఈ పరిస్థితుల్లో పాకిస్తాన్ ఎందుకు ఇప్పుడు అక్కడ యుద్ధ విమానాలు మోహరించింది అనేది ఒక అంశం అయితే, స్టిల్ ఇప్పటికీ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో 125 మంది యాక్టివ్ టెర్రరిస్టులు ఉన్నారని ఇవాళ మన ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పాయి. ఎప్పుడూ చెప్తున్నా, ఇవాళ మొత్తం లెక్క తీసాయి. 125 మంది యాక్టివ్ టెర్రరిస్టులు ఉన్నారు. ఎందుకున్నారు వాళ్ళు? వాళ్ళు ఎందుకు ఉండాలి? వాళ్ళు ఈ ప్రాణాలతో ఎందుకు ఉండాలి? వాళ్ళని ఎందుకు చంపేయకూడదు?
చట్టాలు ఒప్పుకోవు, భోషాణం ఒప్పుకోవు. ఇలాంటి వాళ్ళని చట్టాలు ఒప్పుకోకపోతే ఇంకో రకంగా నిర్మూలించడమే, వేరే మార్గమే లేదు. వీళ్ళు ఉండకూడదు. పాక్ ఆక్రమించే కాశ్మీర్లో 125 మంది ఉన్నారు. వీళ్ళకి 43 లాంచింగ్ ప్యాడ్స్ ఉన్నాయి. వీళ్ళకి రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఎవరిది? పాక్ ఆక్రమిత కాశ్మీర్ పాక్ ఆక్రమిత లేదు, అది భారతదేశానిదే. భారతదేశానిదే. పాక్ పీఓకే అనేది అసలు ప్రపంచంలో ప్రపంచ స్థాయి రికార్డ్స్ నుంచి తీసేయాలి పీఓకే అనేదాన్ని. దట్ ఈస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ దిస్ గ్రేట్ నేషన్ ఆఫ్ ఇండియా. ఇంకా లాభం లేదు. ఇంకా మనం మేణమేషాలు లెక్కించుకుంటూ పోతే ఈ ఉన్మాదులు, ఈ రాక్షసులు, ఈ తోడేళ్లు మన మనుషుల్ని చంపేస్తూ ఉంటాయి. దేశం మీద ఇలా దాడులు చేస్తూనే ఉంటాయి. ఐఎమ్ సారీ, ఇది భారతదేశం మీద దాడి అనుకోవట్లే నేను. ఇవాళ నిన్న జరిగింది హిందువుల మీద దాడి, హిందూయిజం మీద దాడి. హిందూయిజం ఈ మాటలు కొంతమందికి ఎవరికైనా బాధ అనిపించవచ్చు. కాదు, ఇది డెఫినెట్గా హిందూయిజం మీదే దాడి. ఎందుకు ఇంత ఖచ్చితంగా నేను చెప్తున్నానంటే, ఒక్కొక్కరిని ఏరి అందరినీ దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళతో ఖురాన్ శ్లోకాలు అంటారు వాటిని. ఖురాన్లో ఏదో వాక్యాలు, ఖురాన్లో ఉండే మన భగవద్గీతలో శ్లోకాలు ఎలా ఉంటాయో ఖురాన్లో కూడా కొన్ని ఉంటాయి కదా, అవి చదవమనడం. అవి రాకపోతే కాల్చేయడం. ఎందుకంటే అవి చదవకపోతే అతను ముస్లిం కాదని కదా అర్థం. ముస్లిం అయితే చదువుతాడు ఖచ్చితంగా. ముస్లింలు కాని వాళ్ళు కూడా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అన్ని గ్రంథాలు చదువుతారు, అది వేరే విషయం. నేను వాటి జోలికి పోవడంలా. ముస్లింల్లో చాలా మంది భగవద్గీత శ్లోకాలు బ్రహ్మాండంగా చెప్పేవాళ్ళు ఉన్నారు. నేను ఆ డిస్ప్యూట్లోకి ఇప్పుడు వెళ్ళడంలా. వీళ్ళు టెస్ట్ చేశారనమాట. ఖురాన్లో చదువు, నాకు రాదు అని అంటే కాల్ చేయడమే. ఎంత దారుణం అంటే, ముస్లిమ్స్లో పురుషులకి పురుషాంగం సుంతి చేస్తారు. చాలా మందికి తెలుసు, నేను దాన్ని వర్ణించి చెప్పవసరం. చేస్తారు, సుంతి చేస్తారు. అది వాళ్ళ సాంప్రదాయం, వాళ్ళ నమ్మకం, వాటెవర్, దాన్ని తప్పట్టట. కానీ ఈ దరిద్రులు ఏం చేశారంటే, పురుషులకి ప్యాంట్లు చెడ్డీలు తీసేసి వాళ్ళ పురుషాంగం సుంతి అయ్యుందా లేదా అని చూసి సుంతి అవ్వలేదని కాల్చేశారు. అంటే హిందూ అని. దీన్ని దేశం మీద దాడని ఎలా అంటాం? ఖచ్చితంగా ఇది హిందువుల మీద దాడే. ఖచ్చితంగా ఇది హిందువుల మీద. ప్రతి మతోన్మాదికి, ప్రతి ఉన్మాద భావజాలానికి, అదే మతం అనగాని, ప్రతి ఉన్మాద భావజాలానికి, ప్రతి మతోన్మాదికి, ప్రతి మతోన్మాదానికి, ప్రతి మతోన్మాద సంస్థలకి, అన్నిటికీ హిందూ మతమే ఎందుకు టార్గెట్ అవుతోంది? హిందూ మతమే ఎందుకు చులకనవుతోంది? హిందువులు చేతగాని వాళ్ళనా? లేకపోతే ఏమన్నా కూడా హిందువులు పట్టించుకోరేనా? అందరినీ కలుపుకుపోయే మనసుతో ఉండడమే హిందువుల బలహీనత? లేకపోతే మైనార్టీలము అని చెప్పే ముసుగులో హిందువుల్ని ఏమన్నా మనం నడిచిపోద్ది అనుకుంటున్నారా? వన్స్ అగైన్ ఐఎమ్ టెల్లింగ్, నేను అందరినీ అనడం లేదు, ఈ ఉన్మాద భావజాలం ఉన్న వాళ్ళని మాత్రమే మాట్లాడుతున్నాను. చాలా మంది డెమోక్రటిక్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ముస్లిం మైనార్టీస్లో. హిందువులతో అలాగే బలాయిగా చేసుకునే వాళ్ళు చాలా మంది ముస్లిమ్స్లో, క్రిస్టియన్స్లో ఉన్నారు. కానీ కొంతమంది ఉన్మాదులు కూడా ఉన్నారు. ఇక్కడ ఒక విషయం చెప్పగలను నేను, ముస్లింలందరూ జిహాదీలు కారు, కానీ జిహాదీలు అందరూ ముస్లింలే. ఈ పాయింట్లో అర్థం చేసుకోండి. ముస్లింలందరూ జిహాదీలు కారు, ముస్లింలందరూ మతోన్మాదులు కారు, కానీ జిహాదీలందరూ మతోన్మాదులు అందరూ ముస్లింలే ఉన్నారు. ఎక్కడ దొరికిన వాళ్ళే ఉంటున్నారు. ఆ గ్యాప్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిన్న జరిగిన దాడిని చూస్తే పాకిస్తాన్ ప్రేరేపిత ఐఎస్ఐ ప్రేరేపిత ఉగ్రమూకలు మెల్లమెల్లగా దక్షిణాసియాలోని ఐసిస్ అంటాం కదా, ఆ అలవాట్లను పుణికిపుచ్చుకుంటున్నాయి. వాళ్ళ స్టైల్లో హత్యాకాండకు దిగుతున్నట్టుగా అనిపిస్తోంది. వాళ్ళు అలాగే చేస్తారు, కూర్చోబెట్టి మోకాళ్ళ మీద కూర్చోబెట్టి తల మీద కాల్చేయడం, భర్త ముందే భార్యని రేప్ చేయడం. వాళ్ళు మనుషులు కాదు, నరరూప రాక్షసులు. అలాంటి మూకలు తయారవుతున్నాయి జమ్మూ కాశ్మీర్లో. ఇప్పుడు కనుక హిందూ సింహం జూలు విదిల్చకపోతే మిగతా డెమోక్రటిక్ ఫోర్సెస్ అన్నిటినీ, ఏ మతం అన కానీ, ముస్లిం ఫోర్సెస్ కావచ్చు, క్రిస్టియన్ ఫోర్సెస్ కావచ్చు, ఎనీ అదర్ వీళ్ళందరినీ కలుపుకొని కనుక హిందూ సింహం జూలు విదిల్చకపోతే ఈ మతోన్మాదులు ముందు ఇంకా చెలరేగిపోతారు. హిందూ సింహం జూలు విదిల్చాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు భర్తని చంపేస్తే భార్య
నన్ను కూడా చంపేయండి, నా భర్తను చంపేశారని అడిగితో నో, నిన్ను చంపం, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అంటే వాడెవడో మోడీకి సవాల్ చేస్తున్నాడు. ప్రధానమంత్రి మోదీ. మోదీ అంటే ఎవరు? ఈ దేశ ప్రధాని, ఈ దేశం మొత్తానికి ఆయన నాయకుడు. ఆయన కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, రాజకీయ పరంగా వ్యతిరేకతలు ఉండొచ్చు, సైద్ధాంతికంగా విభేదాలు ఉండొచ్చు, బట్ ఈజ్ అవర్ ప్రైమ్ మినిస్టర్. ఈ దేశ ప్రజలు ఎన్నుకున్న నాయకుడు. ఆ నాయకుడికి ఒక ఉల్ఫాగాడు, వాడికి నిండా 25 ఏళ్ళు 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉంటాయేమో, వాడు సవాలు విసురుతాడు వెళ్ళి మోడీకి చెప్పని. ఎవర్రా మీరంతా? మీ స్థాయి ఎంత? మీరెంత? అక్కడ చూస్తే బంగ్లాదేశ్లో హిందువుల మీద ఊచకోత, దాన్ని అడిగేవాళ్ళు లేడు, పట్టించుకునేవాళ్ళు లేడు. ఎక్కడ చూడండి, ఎక్కడ చూసినా హిందువులే టార్గెట్. ఎక్కడ చూసినా మీరు లండన్ వెళ్ళినా హిందువులే టార్గెట్, యూరోపియన్ కంట్రీస్ వెళ్ళినా హిందువులే టార్గెట్. ఏంటి అసలు ఎక్కడికి పోతోంది? ఇంత పెద్ద దేశంలో 70% మంది ఉన్న హిందువులు ఉన్న దేశంలో హిందువులు ఇలా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో ఎప్పుడు పడితే అప్పుడు చనిపోతూ ఉంటే, ఊచకోత గురవుతూ ఉంటే, ఇప్పుడు ఈ దేశం ఏం చేయాలి? రంగం సిద్ధమవుతున్నట్టు కనబడుతోంది. ప్రధానమంత్రి పిలిచారు, త్రివిధ దళాలు సిద్ధంగా ఉండండి అని. కేబినెట్ మీటింగ్ స్టార్ట్ అయింది. ఏమైనా జరగవచ్చు. ఏం జరిగినా సరే మనం మన దేశం ప్రధానితో మన కేంద్ర ప్రభుత్వానికి అండగా నిలవాల్సిందే, ఈ దేశం మొత్తం. ఎందుకంటే ఇక దీన్ని ఉపేక్షిస్తే ఇక లాభం లేదు. దీన్ని కూకటి వేలతో పెకిలించి వేయాల్సిందే. మన కాశ్మీర్ని మనం కాపాడుకోవాల్సిందే. అది పీఓకే, మళ్ళీ చెప్తున్నా, అది పాక్ ఆక్రమిత కాశ్మీర్ కానే కాదు. మొత్తం కాశ్మీర్ పీఓకేగా చెప్పబడే ప్రాంతం దగ్గర నుంచి మొత్తం కాశ్మీర్ అంతా మనదే. ఒకవేళ ఎవరైనా కాశ్మీర్లో ఉండే ముస్లింలు పాకిస్తాన్ పాలన కావాలనుకుంటే వాళ్ళు పాకిస్తాన్ వెళ్ళిపోవడమే. కాశ్మీర్ మాదే, కాశ్మీర్ ఇండియాదే, కాశ్మీర్ భారత్లో భాగమే. కాశ్మీర్లో ఉండే ముస్లింలు ఎవరైనా మాకు పాకిస్తాన్ పాలన కావాలనుకుంటే వెళ్ళిపోండి, పాకిస్తాన్ వెళ్ళిపోండి. ఇది ఈ రకంగా తీసుకోకపోతే ఇలాంటి అరాచకాలు కొనసాగుతూనే ఉంటాయి. అమాయక హిందువులు చనిపోతారు, అమాయక ముస్లింలు కూడా చనిపోతున్నారు కాశ్మీర్లో. అమాయక ముస్లింలు కూడా, ఎందుకంటే వాళ్ళు చెప్పిన మాట వినకపోతే వాళ్ళు ఎవరైనా మన భారత ఆర్మీ కోఆపరేట్ చేస్తేనో లేకపోతే ఆర్మీకి స్వాగతం పలికితే వాళ్ళని కూడా చంపేస్తారు ఈ ముష్కర్లు. వాళ్ళ మతం అనే వాళ్ళకి ఇదేమి ఉండదు. ఉన్మాదులు, నరరూప రాక్షసులు. కాబట్టి వీళ్ళని ఏం చేయాలి? ఇది దేశం మీద దాడి కాదు, హిందుత్వం మీదే దాడి, హిందువుల మీదే దాడి. ఎందుకంటే వాళ్ళు హిందువులను ఏరి కోరి వెతికి చంపారు. కాబట్టి దీన్ని ఎలా చూడాలి, దీన్ని ఎలా అరికట్టాలి? పైగా ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్గా ఉన్న వ్యక్తి అసిమ్ మునీర్, మనకింతకుముందు దాడి జరిగినప్పుడు, పుల్వామా మీద అటాక్ జరిగినప్పుడు ఇతను ఐఎస్ఐ చీఫ్గా ఉన్నాడు. ఐఎస్ఐ అంటే ఉగ్రవాద సంస్థలను పెంచి పోషించే సంస్థ. ఆ సంస్థకి ఇతను చీఫ్గా ఉన్నాడు. ఇప్పుడు పాక్ ఆర్మీ చీఫ్గా అయ్యాడు. ఆర్మీ చీఫ్గా అయిపోయి ఇప్పుడు మళ్ళీ ఇది మొదలెట్టాడు. రీసెంట్గా ఒక ఉపన్యాసం కూడా చేశాడు. కాశ్మీర్లో ఉన్న ముస్లింలందరూ మనోళ్లే, కాశ్మీర్ అంతా మనదే, రెండు దేశాలతో సమానం మనకి. నువ్వేవుడిరా? నీ దేశానికి నువ్వు ఆర్మీ చీఫ్వి, 2 దేశాలు ఎక్కడి నీకు? అసలు నీ స్థాయి ఎంత? భారతదేశం తలుచుకుంటే నువ్వు అనేవాడు ఉంటావు అక్కడ. మహా అయితే తెలంగాణ రాష్ట్రం అంత కూడా ఉండవు, నువ్వు అంత కూడా ఉండదు నీ స్థాయి, నీ కెపాసిటీ. సో నేను మళ్ళీ చెప్తున్నా, హిందూ సింహం జూలు విధించాల్సిన సమయం ఆసన్నమైందని చెప్తూ చాలా భయంకరమైన ఘటనకు సంబంధించి గంభీరమైన చర్చను మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఇది దేశానికి సంబంధించింది. నేను ఇందాక చెప్పినట్టుగా దేశానికి సంబంధించింది ఎంత ఇదైందో, హిందువులకు సంబంధించి హిందువులే టార్గెట్గా చేస్తున్న దాడులు ఇవి, ఈ ఉన్మాదులు చేస్తున్న దాడులు. ఈ దిశగా చర్చను మనం చూద్దాం. చర్చలో మనతో విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి రావినూతల శశిధర్ గారు ఉన్నారు. అలాగే రిటైర్డ్ సైనికాధికారి కల్నల్ వివి రావు గారు మనతో చర్చలో ఉన్నారు. అండ్ మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు ఉన్నారు. అండ్ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి వినూషా రెడ్డి గారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ముందుగా కల్నల్ రావు గారు నమస్కారం అండి. నమస్కారం. కల్నల్ రావు గారు, ఈ దాడిని రోజు రోజుకి దాడుల తీవ్రత పెరుగుతోంది. తీవ్రత అనడం కంటే వాళ్ళ స్టైల్ మారుతోంది.
నాకు ఇది చూడగానే ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు చేసే ఆ స్టైల్ ఆఫ్ ఇది కనిపించింది నాకు. మీరు ఇంకెక్కువ తెలుసు కాబట్టి ఈ నరహంతక ముఠాలు చేస్తున్న దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? దీనిలో మెయిన్ పర్సనాలిటీ మనం ఆలోచించాల్సింది జనరల్ అసీం మునీర్ అని. యా, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటంటే మదర్ ఫాదర్ ఇద్దరు మౌల్వీస్ లేకపోతే మద్రసా ఎడ్యుకేషన్ లో ఇన్వాల్వ్డ్. తర్వాత ఈయన ఆర్మీలో చేరిన తర్వాత కూడా జనరల్ జియా ఆ టైంలో ఫండమెంటలిజం ఎప్పుడైతే పాకిస్తాన్ లో మొదలు పెడితే ఈయన వన్ ఆఫ్ ది ఫస్ట్ ట్రైన్డ్ ఆఫీసర్. దాని తర్వాత ఈయన అల్టిమేట్ ప్రోడక్ట్ కూడా అనుకోవాలి. ఈయన కళ్ళల తర్వాత స్టడీ లీవ్ తీసుకుని ఖురాన్ చదివారు, హఫీజే ఖురాన్ అయ్యారు. దానివల్ల అంటే ఏంటంటే కంప్లీట్ ఖురాన్ చూడకుండా రిసైట్ చేయగలే కెపాసిటీ ఉంది ఆయనకి. మంచిదే, తప్పేం లేదు. కానీ దానివల్ల ఎంత ఫండమెంటలిస్టో ఆయన తెలుస్తుంది మనకి క్లారిటీ తోటి. సెకండ్ థింగ్ ఏంటంటే లాస్ట్ ఆగస్ట్ లో బంగ్లాదేశ్ లో ఉన్న ప్రధానమంత్రిని పడగొట్టి వేరే ఆపద్ధర్మ ప్రధాని లేకపోతే అడ్వైజర్ని కానీ నిల్చోబెట్టగలిగారు పాకిస్తాన్ ద్వారా. ఇమ్రాన్ ఖాన్ పడగొట్టా కాదండి, మన సారీ కాదు, నేను పాకిస్తాన్ గురించి మాట్లాడలేదు. షేక్ హసీనాను పడగొట్టి యూనస్ ని నిల్చోబెట్టారు. అది ఏంటంటే ఫండమెంటలిస్ట్ ఆర్గనైజేషన్స్ ఇందులో పార్టిసిపేట్ చేసినాయి స్టూడెంట్స్ ఫ్రంట్ లో ఉండి. ఇక్కడ ఎప్పుడైతే సక్సెస్ దొరికిందో ఇప్పుడు వరకు చూస్తే ఏంటంటే ఎప్పుడైతే మునీర్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యాడో ఆయన ఎక్కువ మాట్లాడలేదు దేని గురించి. కేవలం ఇమ్రాన్ ఖాన్ అపోజిషన్ తప్పగానే ఎప్పుడు మాట్లాడలేదు ఆయన. ఎప్పుడైతే ఇది అయిందో 6 months 9 months తర్వాత ఆయనకి కాన్ఫిడెన్స్ పెరిగింది. 2 months బ్యాక్ ని ఎప్పుడైతే బలూచిస్తాన్ లో సోకాల్డ్ ఆర్మీ యాంబుష్ అయిందో, ట్రైన్ లో వెళ్తున్న ఆర్మీ యాంబుష్ అయిందో, సివిల్లో దీన్ని ట్రైన్ హైజాక్ అన్నారు. అదే ట్రైన్ హైజాక్ అనుకున్నా అది చాలా సీరియస్ గా దెబ్బతీసింది ఆయన్ని. దానికి డైరెక్ట్ గా ఇండియాను బ్లేమ్ చేశారు ఆయన. దీని తర్వాత లాస్ట్ మంత్ 1 month బ్యాక్ ని కొన్ని డేస్ బ్యాక్ ని ఆయన వాళ్ళ పాకిస్తాన్ ఎన్ఆర్ఐస్ ఈక్వలెంట్ ఎన్ఆర్పీస్ అనుకోండి, వాళ్ళు పాకిస్తాన్ లో లేరు, బయట నుంచి వచ్చి అటెండ్ అయ్యారు మీటింగ్. అందులో అడ్రస్ చేస్తా 2 nation థియరీ, కాశ్మీర్ ఇంటెగ్రల్ పార్ట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, తర్వాత హిందూస్ అండ్ ముస్లిమ్స్ కెన్ నెవర్ లివ్ టుగెదర్, ఇటువంటి సిద్ధాంతాలను మళ్ళా పైకి తీసుకొచ్చారు. దాంతో పాటుగానే ఒక పాయింట్ కూడా ఆయన స్ట్రెస్ చేశారు, 1 million+ ఆర్మీ మన పాకిస్తాన్ ఆర్మీని ఏమీ చేయలేదని. అక్కడే చాలా క్లారిటీ వస్తుంది ఆయన పాలసీ ఏంటో. ఆయన డిఫాక్టో రూలర్, మెజారిటీ పార్టీ జైల్లో ఉంది, మైనారిటీ పార్టీ రూల్ చేస్తుంది అక్కడ. సో ఎవరు రియల్ రూలరో తెలిసిపోతుంది. అది పాకిస్తాన్ డిఎన్యూలోనే ఉంటది కదా, ప్రజలు అనుకున్న ప్రభుత్వాలు ఉండవు అక్కడ. ఇలాంటి ముస్కరమోకలన్నీ అక్కడ రాజ్యం చేస్తాయి, పరిపాలన చేస్తాయి. దీంతో పాటుగా ఈ మధ్యన ఇంటర్నేషనల్ గా హమాస్ కి కొంచెం ఇంపార్టెన్స్ దొరకడం మొదలుపెట్టింది. చాలా వోక్స్ ద్వారా, జర్నలిస్టుల ద్వారా, లిబరల్ థింకర్స్ ద్వారా. అటువంటి హమాస్ ఎల్ఈటి తోటి చేతులు కలపడం జరిగింది. అరౌండ్ 1 week బ్యాక్ ప్రాపర్ డెలిగేషన్ పాకిస్తాన్ వచ్చి ఎల్ఈటి చీఫ్ ని కలవడం జరిగింది. ఎప్పుడైతే ఈ ట్రైన్ హైజాక్ ఇన్సిడెంట్ అయిందో అప్పుడే నా అంచనా ప్రకారం 3 weeks లో 14 days లో ఏదోటి చేస్తారనుకున్నాం. April 24th ని కరెక్ట్ గా పంజాబ్ జమ్మూ రీజన్ బోర్డర్ లో ఎక్కడైతే రివరెంట్ టెరైన్ ఉందో ఒక పెద్ద గ్రూప్ ఇన్ఫిల్ట్రేట్ చేయగలిగింది. అందులో ఎన్కౌంటర్ అయింది, 3 టెర్రరిస్టులు చనిపోవడం జరిగింది, 5 వరకు సెక్యూరిటీ ఫోర్సెస్ ఇంక్లూడింగ్ మాక్సిమం స్టేట్ పోలీస్ వాళ్ళు చనిపోవడం జరిగింది, మార్టీర్స్ అవ్వడం జరిగింది. కానీ అందులో చాలా మంది తప్పించుకున్నారు. ఆ తప్పించుకున్న వాళ్ళే బహుశా ఈ పహల్గాం ఏరియాలోకి చేరుకున్నారు. సో మీరు చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా పహల్గాంలో నిన్న జరిగిన అటాక్ అనేది పాక్ ఆర్మీ చీఫ్, పాక్ ప్రభుత్వము, పాక్ ఆర్మీ స్వయంగా చేయించారనేది మనం ఎస్టాబ్లిష్ అవుతుంది, రైట్? ఒక్క నిమిషం రావు గారు, ఒక్క నిమిషం అండి. శశిధర్ గారు, ఈ అటాక్ ని నేను అంటాను డెఫినెట్ గా మన దేశ భూభాగంలో మన పౌరుల మీద, మన వాళ్ళ మీద జరిగిన దాడి దేశం మీద దాడి అంటాం, నో డౌట్. కానీ దేశం మీద దాడి అనడం కంటే హిందువుల మీద దాడి అనేది నేను ఎస్టాబ్లిష్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే వాళ్ళు అదే చేశారు, ప్యాంట్ ఇప్పి చూశారు, లేకపోతే ఖురాన్ చదవమన్నారు, రాదంటే చంపేశారు. అంటే ఏంటి దాని అర్థం?
హిందూ అంటేనే చంపేశారు. సో దీన్ని ఇక మీద ఎలా చూడాలి, ఇటువంటి ఘటనలు కానీ ఇటువంటి భావజాలాన్ని కానీ? పాకిస్తాన్ ప్రేరేపిత ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాదుల దాడిలో హిందువులు చిందించినటువంటి ప్రతి రక్తపు బొట్టుకు బదులా తీర్చుకోవాల్సిందే. అది శత్రు దేశం పాకిస్తాన్లో ఉన్నటువంటి మూలాలను నిర్మూలించాల్సిందే, ఈ దేశంలో ఉన్నటువంటి ఇంటి శత్రువులను నిర్మూలించాల్సిందే. రెండు చాలా స్పష్టంగా నేను చెప్తా ఉన్నాను. ఈ దేశంలో కూడా ఇంటి శత్రువులు ఉన్నారు, ఈ దేశాన్ని కూడా దారుల్ ఇస్లాం చేస్తూ ఉంటున్నారు. ఇక్కడే వండుకుంటూ ఈ గాలి పీలుస్తూ ఈ నీరు తాగుతూ ఇక్కడ తిండి తింటూ గజ్వాయే హిందూ చేస్తామని ఇవాళ ముర్షిదాబాద్లో ఏం జరుగుతుంది, దేశంలో అనేక పట్టణాల లోపల ఏం జరుగుతుంది, హిందువులపైన దాడులు జరుగుతూ ఉన్నాయి. చాలామంది బ్రహ్మాండమైనటువంటి ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు. కుహానా సెక్యులరిజం ముసుగు లోపట ముస్లిం మతోన్మాద రాజకీయాలు ఈ దేశం లోపల నడుస్తూ ఉన్నాయి. ఉగ్రవాదులకు మతం లేదంటారు, అందమైనటువంటి ఉపన్యాసం ఇస్తారు. ఉగ్రవాదానికి మతం లేదని ఇవాళ కూడా ఇంత ఘోరమైనటువంటి కశ్మీర్ లోపట వాళ్ళు బట్టలిప్పి నీకు సుంతి అయ్యిందా లేదా అని చూసి, లేకపోతే ఐడి కార్డు చెక్ చేసి కల్మా వస్తుందా రాదా అని టెస్ట్ చేసుకొని హిందువు అని నిర్ధారణ చేసుకొని చంపితే కూడా ఇవాళ కూడా మాట్లాడుతున్నటువంటి నేతలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, ఇవాళ ట్విట్టర్లో చాలా ట్వీట్లు వస్తూ ఉన్నాయి. ఈ దేశాన్ని ఏలుతున్నటువంటి నాయకులు వాళ్ళు కూడా వాళ్ళతో సమానమే, వాళ్ళు అలా దాన్ని సమర్థించే వాళ్ళు కూడా దానికి మతం లేదని మాట్లాడుతూ ఉన్నారు. చాలా స్పష్టంగా మీరు చెప్పారు. ఇవాళ ఈ ప్రపంచం లోపల నిషేధానికి గురైనటువంటి ఉగ్రవాద సంస్థలన్నీ కూడా మేము ఇస్లామిక్ రాజ్యం కోసమే జిహాద్ చేస్తా ఉన్నాము, కాఫీలను అంతమొందించడమే మా లక్ష్యమని వాళ్ళేం దాచుకుంటలేరు. అర్థం చేసుకోవాల్సింది మనం అర్థం చేసుకోవడం లోపల పొరపాటు పడుతున్నాం, ఇంకా ఆ భ్రమల లోపల ఉంటున్నాం. ఇవాళ హిందూ సమాజానికి కూడా నేను చెప్తున్నా, అక్కడ మీ కులం చూసి చంపలేదు, లేకపోతే ఏ రాష్ట్రం అని చూసి చంపలేదు, ఏ భాష అని చూసి చంపలేదు. ఇవాళ చనిపోయినటువంటి వాళ్ళ లిస్ట్ లో మీ అందరి చావును వాళ్ళు నిర్ధారించింది హిందువు ధర్మం అని. అంతే. కాబట్టి ఇప్పటికి కూడా ఈ రాజకీయాలు ఏం చేస్తున్నాయి, మనను మెజారిటీలను హిందువులను ఇంకా కులము వర్గము ప్రాంతం భాష పేర్ల మీద విభజించాలే, మైనార్టీలను మతం పేరు మీద కలిపేటటువంటి రాజకీయాలు కదా, సంతుష్టికరణ రాజకీయాలు ఈ దేశంలో నడుస్తున్నాయి. వాటికి కూడా ముగింపు పలకాల్సినటువంటి అవసరం ఉంది. ఈ దేశం లోపల ఉన్నటువంటి కశ్మీర్ లోపల మొన్నటి వరకు ఇవాళ అక్కడ రాష్ట్రపతి పాలన ఉంటే చాలా మంది ప్రశ్నిస్తారు, ఎప్పుడు ఎన్నికలైతే ఏమైతే తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించేటువంటి పని లోపల దేశ భద్రతా బలగాలుంటే ఆ భద్రతా బలగాల యొక్క విశ్వసనీయతను కూడా శంకించారు. ఈ దేశంలో సర్జికల్ స్ట్రైక్ వస్తే చాలా మందికి ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులకే ఈ రోజున అదే ప్రతిపక్ష నేతలు ఈ దేశం మీద యుద్ధం ప్రకటిస్తా అంటున్నారు. వాళ్లకు ఇవాళ కాశ్మీర్ ఉగ్రవాదులకు తేడా లేదు సార్. ఇవాళ ఈ దేశం మీద యుద్ధం ఎవరు ప్రకటిస్తా అంటున్నారు, ప్రతిపక్ష నేత ప్రకటిస్తా అంటున్నాడు రాహుల్ గాంధీ దేశం మీద. ఇవాళ కాశ్మీర్ ఉగ్రవాదం చేసింది అదే, రాహుల్ గాంధీ చేస్తా అంటుంది అదే. ఇవాళ చాలా మంది దేశంలో ఉన్నటువంటి నేతలు సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేస్తారు. మనం ఒక్క పని చేద్దాం శశిధర్ గారు, ఈ ఎపిసోడ్ అయ్యేంత వరకు రాజకీయాల జోలికి వెళ్లకుండా చేసిన వాళ్ళు ఎలా చేశారు, ఎందుకు చేశారు, అలాగే దాన్ని సమర్థించే వాళ్ళు ఎంతవరకు కరెక్ట్ అట్లా మాట. ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో దాదాపు పార్టీలన్నీ దాన్ని ఖండిస్తున్నాయి. ఇప్పుడు దాన్ని మళ్ళీ మనం కంటి తుడుపు ఖండనలు ఈ దేశం వెంకటకృష్ణ గారు 713వ సంవత్సరం నుండి మొహమ్మద్ బిన్ కాసిం నుంచి మొదలు పెట్టినటువంటి ఈ జిహాదు ఈ దేశం మీద హిందువుల మీద నరమేధము 2025 లోపట ఇంతకుముందు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ వరకు కూడా కొనసాగుతుంది. 1312 సంవత్సరాలుగా ఇంకా ఎంత రక్తపాతం చెందాలా, ఇంకా ఎంత రక్తపాతం ఈ హిందువులది దేశం లోపల పారాలా? మతం ఆధారంగా కదా ఈ దేశాన్ని విభజించింది. మతం ఆధారంగా విభజించిన తర్వాత కూడా ఇంకా మతోన్మాదం జడలు విప్పేసేసి ఇవాళ నేను అంటున్నాను, నేను చాలా స్పష్టంగా 3-4 డిమాండ్లు చేయాలనుకుంటున్నాను. మదర్సాల మీద ఈ దేశం లోపల నిషేధం పెట్టాలా, మదర్సాల లోపల అనేక నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ విచారణ జరుపుతుంది, మతోన్మాదాన్ని నూరిపోస్తా ఉన్నారు అని చెప్పేసి ఇవాళ ఈ దేశ ప్రజల మీద సాటి ప్రజల మీద విషాన్ని నూరిపోస్తున్నారు కదా. ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ లోపల ఉగ్రవాద మూలాలు ఉగ్రవాదులు తయారైతుంది మదర్సాల కేంద్రంగా అనే రిపోర్ట్లు వస్తున్నాయి కదా. నిషేధించాలన్నారు కదా మీరు, మదర్సాలని నిషేధించడమా, మదర్సాలలో ఇట్లాంటి యాంటీ
సోషల్ లేకపోతే యాంటీ కాన్స్టిట్యూషనల్ యాక్టివిటీస్ నిషేధించాలా? అవి జరుగుతుంటాయి ఒకవేళ అవి ఆ విషయంలో clarity ఈ రోజు ఉండాలా? వెంకటకృష్ణ, నేను ఒకటి స్పష్టమడతా, ఇవాళ మతం ఆధారంగా కాశ్మీర్ లోపల మారణహోమం సృష్టించారు కదా, అవును. ఎక్కడ పోయినాయి? మొన్నటి వరకు వక్ఫ్ బోర్డ్ యాక్ట్ పేరు మీద రోడ్ల మీదకి వచ్చి నానా హంగామా చేసి ఈ దేశంలో బోర్డు దాకా ఎందుకండి? నిన్న మొన్న ఆంధ్రప్రదేశ్ పాస్టర్ గురించి మాట్లాడిన కేఏ పాలు లేకపోతే వీళ్ళందరూ ఎందుకు నోరొస్తలేదు? మతం అడ్డం వస్తుంది. మతం ఆధారంగా ఇవాళ మీరు ఉగ్రవాద భావజాలాన్ని కూడా వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం ఈ దేశంలో జరుగుతుంది కదా. ఇవాళ నేను ఆ రాజకీయాలను నేను ప్రశ్నిస్తా ఉన్నాను. భారతదేశ భద్రతా బలగాల యొక్క విశ్వసనీయతను కూడా ప్రశ్నిస్తా ఉన్నారు. ఇవాళ ఎయిర్ స్ట్రైక్ అయితే ఈ దేశంలో ఉన్నటువంటి నాయకులకు భారత సైన్యం మీద విశ్వాసం ఉండదు, ప్రూఫ్స్ కావాలంటారు. సర్జికల్ స్ట్రైక్ అయితే ప్రూఫ్స్ కావాలంటారు. డోక్లాన్ లోపల భారత సైన్యం త్యాగాలు చేస్తే త్యాగాలను చిన్నవి చేసి మాట్లాడతారు. భారతీయ యొక్క ఆర్మీ నిరంతరం ఈ యొక్క ఇస్లామిక్ మతోన్మాద ఉగ్రవాదం మీద పోరాడుతున్నటువంటి ఆర్మీ యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసేటువంటి రాజకీయాలుగా ఇక్కడ జరుగుతూ ఉండే అవసరం ఉంది. నిన్న దాడి చేసిన వాళ్ళు మన ఆర్మీ యూనిఫామ్ ని మనం చాలా పవిత్రంగా భావిస్తాం, దానికి సెల్యూట్ కొడతాం కనపడితే. ఎక్కడ కనపడినా ఒక జవాన్ మనకి ఏదైనా సెలవులో మన ఊరు వచ్చినప్పుడు కనపడితే మనం చాలా ఆప్యాయంగా గౌరవంగా సెల్యూట్ కొడతాం. అలాంటిది ఆ దుర్మార్గులు, ఆ ముష్కరులు, ఆ రాక్షసులు, ఆ ఉన్మాదులు మన యూనిఫామ్స్ వేసుకుని, మన ఆర్మీ యూనిఫామ్స్ వేసుకుని, మన రక్షక బలగాల యూనిఫామ్స్ వేసుకుని మన వాళ్ళనే కాల్చి చంపారు అంటే ఎంత దారుణం అంటే, తర్వాత అసలు రక్షణ బలగాలు వెళితే ఒక పావు గంట తర్వాత అక్కడ భయపడిపోయారు లేడీస్ అందరూ. వీళ్ళు కూడా వాళ్ళేనేమో అని భయపడిపోయారు. ఇలాంటి దుర్మార్గమైన పరిస్థితి నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి, అసలు వీళ్ళని ఎలా నిర్మూలించాలని చర్చిస్తున్నారు. శుబ్లీ గారు, గుడ్ ఈవినింగ్ అండి. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ సార్. శుబ్లీ గారు, ఈ కాశ్మీర్ లో జరిగిన ఈ ఘటనని నేను ఇందాక ఏం చెప్పానో అదే మాటల మీద ఉన్నాను నేను. మీ విశ్లేషణ కానీ మీ స్పందన కానీ ఏంటి దాని మీద? అందరికన్నా ముందు ప్యానెల్లో ఉన్న సభ్యులకి, అదేవిధంగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం చేస్తూ, అదేవిధంగా ఏదైతే ఈ అంశం జరిగిందో అత్యంత దారుణమైనటువంటి ఈ అంశంలో ప్రాణాలు కోల్పోయినటువంటి 28 మంది వారికి, వారి కుటుంబ సభ్యులందరికీ కూడాను వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పేసి అందరికన్నా ముందు ఆ దేవుణ్ణి ప్రార్థన చేస్తూ, ఇది మీ డిస్కషన్ ఇప్పటి వరకు నేను విన్నాను సార్. బట్ వికే గారు, ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్ మైండెడ్, యు నో వెరీ వెల్ అబౌట్. నేనైతే ఒకటి చెప్తున్నాను సార్, నేను చాలా స్పష్టంగా చాలా ఓపెన్ గా చెప్తున్నాను సార్. మేము ఈ భారతదేశ ముస్లింలు ఎవరంటే మా దగ్గర ఆప్షన్ ఉంది. నేను పాయింట్ డైరెక్ట్ గా మీ పాయింట్ కి వస్తున్నాను సార్. మా దగ్గర ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ ఏంటంటే, భారతదేశం రెండుగా విభజన జరిగినప్పుడు మీరు పక్క దేశానికి వెళ్లే ఆప్షన్ నా దగ్గర ఉంది. కానీ ఆ ఆప్షన్ ని మేము నిరాకరించి ఇదే దేశంలో ఇక్కడే ఉండాలి అని చెప్పేసి, ఇదే మా దేశం అని చెప్పేసి అనుకుని, ఈ దేశం ట్విన్ నేషన్ థియరీకి వ్యతిరేకంగా నుంచున్నటువంటి పోరాటం చేసినటువంటి వీరులు, యోధులు, ముస్లిం స్వాతంత్ర సమరయోధులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క సంతతి సార్. వారి యొక్క సంతతి మేము. పాకిస్తాన్ అంటారా? నేను ఈ రోజు చాలా ఓపెన్ గా, చాలా స్పష్టంగా, విత్ డ్యూ నేను అంటే పోషో హవాస్ మే రేకర్ బాత్ కర్నా అంటారు, అంటే పూర్తి బాధ్యతతో నేను ఈ మాట చెప్తున్నాను. నేనైతే ఒకటే చెప్తాను సార్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని కూడాను మనం ఏ రోజు మనం ఆక్యుపై చేస్తామనేది మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తాం. దాన్నే కాదు, భారతదేశాన్ని మనం ఎప్పుడు పునర్నిర్మిస్తాము అని చెప్పేసి మేము భావిస్తాం సార్. నంబర్ 2. నంబర్ 3, ఈ దేశంలో నా హిందూ సోదరుడు రక్తం చిందిస్తూ ఉంటే అతనికి అడ్డంగా నా రక్తాన్ని చిందించడానికి నా ముస్లిం సమాజం నీకు అడ్డంగా కొండగా మీ ముందు ఉంటుంది. అదే పని ఈ భారతదేశానికి చెందినటువంటి హుసేన్ షా నీకు సలాం అని చెప్పేసి మనం చెప్పక తప్పదు సార్. ఎవరు ఈ హుసేన్ షా అంటే, ఇదే నిన్న జరిగినటువంటి ఉగ్రవాద దాడుల్లో హుసేన్ షా అని చెప్పేసి ఉగ్రవాదులను ఎదిరించి వాళ్ళ తుపాకులకు అడ్డుపడి ఎంతగానో పోరాడి ప్రాణాలు కోల్పోయినటువంటి పహల్గాం స్థానికుడు సయ్యద్ ఆదిల్ హుసేన్ షా సార్. ఇతని ధీరత్వానికి నేను సలాం చెప్పకుండా ఉండలేను, మీరు కూడా చెప్పకుండా ఉండలేను. నేను అన్నాను కదా, అక్కడ హిందువులకి లేకపోతే సైన్యానికి సహకరించే ముస్లింస్ కూడా చంపేస్తారు వీళ్ళని, అది కూడా చెప్పాను కదా నేను. అవునండి. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే సార్, ఈ దేశం యొక్క ఔన్నత్యం మీద కానీ,
లేకపోతే ఈ దేశంపై కానీ ఎటువంటి ఒక చిన్న వేలెత్తి ఎవరైనా చూపించినా గానీ నాకు తెలిసినంత వరకు యాజ్ పర్ ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ 99.9% కాదు సార్, 100% నేను చెప్పగలను. ఎవరైనా అక్కడక్కడ మీకు ఎటువంటి సంఘటనలు కానీ లేకపోతే ఎటువంటి బీజాలు కానీ ఇక్కడ కనిపిస్తే కనుక నేను నా సోదరుతో పాటు కలిసి పనిచేయడానికి నేను సిద్ధం, వాళ్ళని ఏరిపడేయడానికి. మేము ఈ దేశం మీద సమగ్రత మీద ఎక్కడైనా కానీ ఒక చిన్న పార్టీ ఎవడైనా వేలెత్తి చూపించినా గానీ ఆ వేలుని తీసేయడానికి ఈ దేశ ముస్లింలు ముందు వరుసలో ఉంటామండి. ఈ దేశం యొక్క గొప్పతనమే అది సార్. ఇది మతంతో జోడించడం అనేది బాధాకరం అని చెప్పేసి నేను ఎందుకు అంటానంటే, ఏది ఇందాక ఫస్ట్ పెద్దలు ఒక ఆయన మాట్లాడారు, శశిధర్ గారు, కర్నల్ గారు ఒక మాట చెప్పారు. అంటే అతను ఒక హాఫీజే ఖురాన్, అంటే మొత్తం ఖురాన్ ని అతను కంఠస్థం చేసుకున్నాడు. సార్ ఖురాన్ ని కంఠస్థం చేయడం వేరండి, ఖురాన్ ని అర్థం చేసుకోవడం వేరు సార్. నేను ఖురాన్ ని అర్థం చేసుకున్నాను. నేను అర్థం చేసుకున్నటువంటి ఖురాన్ నాకు నేర్పిస్తుంది ఏంటంటే, ఒక అమాయకుడైనటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రాణాన్ని హరించడం సర్వ మానవాళి యొక్క ప్రాణాలని హరించడం అని చెప్పేసి నేను అర్థం చేసుకున్నటువంటి నాకు తెలిసినటువంటి ఖురాన్ నాకు చెప్తుంది సార్. మళ్ళా వాళ్ళు కంఠస్థం చేసుకున్నంత మాత్రం ఏం జరగదండి. ఇటువంటి దుర్మార్గులను, ఇటువంటి దరిద్రులను ఎవరైతే ఏదైతే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉందో, లేకపోతే పాకిస్తాన్ లో ఉండి ఉగ్రవాద కార్యకలాపాలు చేసినటువంటి ఇటువంటి ఐఎమ్ సారీ టు సే లంబడి కొలుకులను మనం ఏరి పడేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. మీరు పాకిస్తాన్ తో పాటు మీరు యుద్ధానికి సిద్ధమంటే ఈ దేశంలో ఉన్నటువంటి 100% ముస్లిం సోదరులు, ముస్లింలు అందరు కూడాను. కానీ సుబ్లీ గారు మీరు మాట్లాడినంత, లేకపోతే మీరున్నంత ఓపెన్ గా కొంతమంది ఆ భావజాలంతో ఉన్నారు. ఎవరైతే ఇప్పుడు నిన్న దారుణ మారణకాండకు పాల్పడ్డారో ఆ భావజాలంతో చాలా మంది చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళు మీ అంత ఓపెన్ గా అందరూ లేరు. అలాంటి వాళ్ళ విషయంలో కూడా కొంత మనం జాగ్రత్తగా ఉండాలేమో దేశంలో. సార్ చూడండి సార్, నేషన్ ఈస్ ఫస్ట్ ఫర్ అస్ అండి. మనం మా యొక్క దేశం యొక్క సమగ్రత పై ఎటువంటి ఏమైనా ఇబ్బంది కలిగితే కనుక దానిపై మనం మాట్లాడాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. ఈ రోజు మనం జిహాద్ అన్నది ఒక పదం ఒక డిఫరెంట్ యాంగిల్ తీసుకుంటుంది. నేను జిహాద్ అనగానే ఈ రోజున నేను గడ్డం టోపి తిరగాలంటే ఒక రకమైనటువంటి ఒక క్వశ్చన్ మార్క్ లోకి వెళ్ళిపోతున్నాం మనం, అంటే మనం ఇన్ ద సెన్స్. కానీ జిహాద్ యొక్క అసలైనటువంటి నిర్వచనం స్ట్రగుల్ చేయడం అండి. స్ట్రగుల్ చేయడం. మీరు మీ ఛానల్ చేయడానికి మీరు స్ట్రగుల్ చేస్తున్నారు. నేను నా కుటుంబాన్ని పోర్చుడానికి నేను స్ట్రగుల్ చేస్తాను. ఈ భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి, ఇటువంటి ఉగ్రవాద దాడుల నుంచి కాపాడటానికి మా ప్రధానమంత్రి గారు ఆయన స్ట్రగుల్ చేస్తున్నారు. ఈ రాష్ట్రానికి సస్యశ్యామలంగా ముందుకు తీసుకెళ్దామని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన జిహాద్ చేస్తున్నారు. జిహాద్ అనగానే ఇదేంటంటే చంద్రబాబు నాయుడు గారు జిహాద్ మీనింగే వేరు సార్. జిహాద్ అనేది స్ట్రగుల్ అనేది ఓకే, కానీ వాళ్ళు చెప్పేది ఏంటి? జిహాద్ అంటే వాళ్ళు ఉగ్రవాదులు చెప్పేది ఏంటంటే జిహాద్ అంటే ఏదో పవిత్ర యుద్ధం అని, జిహాద్ అంటే మా దేశం మాకు కావాలని, లేకపోతే హిందూ అమ్మాయిల్ని లవ్ రూపంలో వాళ్ళని ఇచ్చేసి మతం మార్పించి తీసుకెళ్లిపోవడము లవ్ జిహాద్ అని, లేకపోతే ఏంటది భూ జిహాద్, భూములు లాక్కోవడం, ఇట్లాంటివన్నీ రకరకాల పేర్లు వచ్చేసినాయండి. నేను ఈ టైంలో నేను వీటిపై నేను దృష్టి సారించదలచలేదు. వీటిపై నేను సపరేట్ గా మాట్లాడతాను. కానీ మత పెద్దల మౌనం దేనికి అంగీకారం? మత పెద్దల మౌనం దేనికి అంగీకారం? మత పెద్దల మౌనం దేనికి అంగీకారం? ఈ దేశం లోపల, ప్రపంచం లోపల జిహాద్ పేరు మీద మారణ హోమం సృష్టిస్తా ఉంటే, ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారణ హోమం సృష్టిస్తూ ఉంటే మత పెద్దల మౌనం అంగీకారమా? లేదు. ఎక్కడికో తీసుకెళ్ళొద్దు దయచేసి. ఫారూక్ షుబ్లీ గారు చాలా స్ట్రైట్ అవే చెప్పారు. దాన్ని ఎవరో మత పెద్దల మౌనానికి కారణం ఏంటంటే ఆయన మత పెద్ద కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక అనలిస్ట్ గా చెప్పాను.
మొత్తం సమాజాన్ని అడుగుతున్నా. ఒక మాట ఇనిషియల్ గానే కాకుండా నెక్స్ట్ లెవెల్ కొంచెం ఒక్క నిమిషం నాకు కొంచెం వదిలిపెట్టండి. సరే, శశిధర్ గారు కోపం పడినంత మాత్రం నేను ఫీల్ కాదు సార్. ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లాంటిది. నన్ను ప్రొవోక్ చేసినా కానీ నేను ప్రొవోక్ కాను. అది ఎంత తీసి పక్కన పెట్టండి, నో ఇష్యూ. సార్, నేను ఒక చాలా ఇంపార్టెంట్ ఇష్యూ వైపుకి నేను తీసుకెళ్ళాను. ఈ రోజున 28 మందో 26 మంది ఎవరైతే ప్రాణాలు త్యాగం చేశారో వారి యొక్క ప్రాణాలు త్యాగాన్ని మనం హిందువులు అని చెప్పేసి నిర్ధారించి వాళ్ళని చంపారు అని చెప్పేసి అంటే అది నేను మాట్లాడలేను సార్. నేను అంత దారుణమైనటువంటి ఆ పదం యూజ్ చేస్తూ హిందువులు అని చెప్పేసి చంపారు అంటారు కదా. వీకే గారు వాళ్ళు చంపింది హిందువుల్ని కాదండి, వాళ్ళు చంపింది అక్కడ ఉన్నటువంటి కాశ్మీరులను. వాళ్ళు అక్కడ ఉన్న దయచేసి నా మాట పూర్తి చూసిందెందుకు హిందువా కాదా అని, కల్మా జన్మం అన్నది ఎందుకు హిందువా కాదా అని, ఐడి కార్డు చూసి హిందువా కాదా అని చెప్పేసి అంత స్పష్టంగా అక్కడ ఉన్నటువంటి భర్తలను హిందువులను చంపలేదు, హిందువులని ఉద్దేశం ఏంటో విందాం. చెప్పండి. వారు చంపింది యావత్తు కాశ్మీరులను చంపారు. వాళ్ళు కేవలం 26 మంది హిందువులు అనుకుంటారు, మీరు కాదు, మొత్తం కాశ్మీర్ చంపారంటారు. మీరు ఒక్కసారి దాని యొక్క ఎందుకు అంటున్నాను ఆ మాట అంటే, ఈ రోజున జమ్మూ కాశ్మీర్ యొక్క మొత్తం వ్యవస్థ, వారి యొక్క ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా ముడిపడి ఉండేది దేనిపై సార్? పర్యాటక రంగం. అవును, వాస్తవం. ఈ రోజున ఇటువంటి అంశం జరిగితే రేపటి రోజున పర్యాటకులు ఎంతమంది వెళ్తారు సార్? అక్కడ ఎంత వెళ్తారు? వాడికి 3 కోట్ల కూడు మొన్న ఆర్టికల్ 370 తీసేసిన తర్వాత నుంచి నెమ్మదిగా ఇప్పుడు స్థితిగతులు బాగుపడి అక్కడ పర్యాటక రంగం అభివృద్ధి చెంది వాళ్ళందరూ కూడా హ్యాపీగా జీవిస్తున్నారు అక్కడ. అటువంటి తరుణంలో ఈ దుశ్చర్య చేసిన తర్వాత ఇది ఎవరిపై అటాక్ అంటే? రైట్. శుభ్లీ గారు, ఒక్క నిమిషం. వినుషారెడ్డి గారు ఈ దారుణమైన ఈ మారణ కాండని కొంతమంది అంటారు, రాజకీయ కోణంలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు. నేను వాళ్ళ విషయంలో మాట్లాడి నేను అనవసరంగా టైం వేస్ట్ చేయదలుచుకోలేదు, వాళ్ళకి ప్రయారిటీ ఇవ్వదలుచుకోలేదు. బేసిక్ గా ప్రయారిటీ ఇవ్వదలుచుకోలేదు అసలు. ఎందుకంటే ఇదేదో బీజేపీకి లాభం, ఇట్లాంటి పిచ్చి మాటలకు నేను ప్రయారిటీ ఇవ్వదలుచుకోలేదు. నా పాయింట్ ఒకటే, వాళ్ళు ఆయన అన్న పాయింట్ నచ్చింది నాకు. శుభ్లీ గారు చెప్పింది ఇది మొత్తం కాశ్మీర్ వ్యవస్థనే వీళ్ళు చంపేశారు ఇవాళ అని. రైట్, అదొక పాయింట్ అట్లా పెడదాం. ఇది దేశం మీద దాడి అనేది ఎంత ఇంపార్టెంటో హిందూయిజం మీద దాడి, హిందువుల మీద దాడి అనే పాయింటే నేను ఇవాళ హైలైట్ చేయదలుచుకున్నా. సో ఓవరాల్ గా దీని మీద బీజేపీ అధికార ప్రతినిధిగా మీరేం చెప్పదలుచుకున్నారు? వెంకటేశ్వర గారు, ముందుగా మీకు ఏబిఎన్ ప్రేక్షకులందరికీ కూడా ఈ రోజు ఎవరైతే అసువులు బాసారో పహల్గామ్ లో వాళ్ళందరికీ నా నివాళులు అర్పిస్తున్నాను. మీరు చాలా చక్కటి ప్రశ్న అడిగారు. ఇది యాక్చువల్ గా హిందూయిజం మీద దాడా లేకపోతే దేశం మీద దాడా? ఇందాక ఆఖర్లో ఫరూక్ గారు మాట్లాడుతూ ఆఖర్లో చెప్పింది నిజమే. ఇది కశ్మీర్ మీద దాడే, కశ్మీర్ లో ఉన్న అక్కడ ఎవరైతే నివసిస్తున్నారో ముస్లింస్ మీద దాడి. ఫరూక్ సార్, ఇది కశ్మీర్ మీదనే కాదు, భారతదేశంలో ఉన్న ప్రతి హిందువే కాదు. మీరు మీరు అన్నారు వాళ్ళ టూరిజం వాళ్ళ లైఫ్ లైన్ అని. నేను అడుగుతున్నాను సార్, అమెరికా ఉప వైస్ ప్రెసిడెంట్ వాన్స్ గారు మన దేశానికి వచ్చారు. ఆయన మనతో కొన్ని వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నారు. చాలా రోజుల తర్వాత స్టాక్ మార్కెట్ ర్యాలీ అయింది, పెరిగాయి వాణిజ్య ఒప్పందాలు. దీని ద్వారా భారతదేశం ఇంకా అభివృద్ధి చెందుతోంది. ఫస్ట్ టైం గత 3 నెలల్లో స్టాక్ మార్కెట్ అభివృద్ధి చెందింది. అంటే మీరు బిజినెస్ కొంచెం పక్కన పెట్టండి సార్. కశ్మీర్ లో ఉన్న అక్కడ ఉన్న ముస్లింలకు లేదా కశ్మీర్ లో ముస్లిం సోదరులకు ఉపాధి అవకాశాలు పోతే భారతదేశంలో మనకు వైస్ ప్రెసిడెంట్ వచ్చి మన దగ్గర వాణిజ్య ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడు మన స్టాక్ మార్కెట్ కూడా కుప్పకూలింది. భారతదేశాన్ని మొత్తం చూస్తారు కదా. కొంచెం సేపు మనము ఈ వాణిజ్యాలు ఒప్పందాలు అవన్నీ పక్కన పెడదాం, మానవతా దృక్పథంతో ఆలోచిద్దాం. వికే గారు చెప్పినట్లు మీరు చెప్పింది కూడా కరెక్ట్ పాయింట్. వాళ్ళు నష్టపోయారు, కానీ మీరు స్టార్ట్ చేశారు చూడారా, అక్కడి నుంచి మొదలైంది. మీరు ఫస్ట్ చెప్పారు ఇక్కడ ఉన్న ముస్లింలకు ఒక ఆప్షన్ ఉండింది, పాకిస్తాన్కి వెళ్ళాలా లేదా అనేది. సార్, మీరు తెలంగాణ వాసి కదా. 1937 నుంచి 1942లో ఎలక్షన్లు జరిగాయి.
ఆయన ఆంధ్రప్రదేశ్ ఏపీ గుంటూరు ఏపీ అంటే మన మద్రాస్ ప్రెసిడెన్సీ కిందకి వస్తాం. నన్ను కంటిన్యూ చేయండి వికే గారు. ఓకే. ఏ ప్రాతిపదికన జరిగాయి అంటే రెండే పార్టీలు, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఒకటి, ఆల్ ఇండియా ముస్లిం లీగ్ ఒకటి. జిన్నా గారు పట్టుబట్టారు సపరేట్ ఎలక్టరేట్ కావాలని చెప్పి. ముస్లిం డామినెంట్ సీట్లు ఉన్నవి అప్పుడు 476, మొత్తం 1585 సీట్లు ఉంటే అందులో ముస్లింస్ సెపరేట్ గా ప్రాతినిధ్యం ఇచ్చారు 476. మీరు మొత్తం సీట్లలో ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ కేవలం 80%, 923 గెలుచుకుంది. మిగతా ఎవరు గెలుచుకున్నారు? ఆల్ ఇండియా ముస్లిం లీగ్ 425 ముస్లిం ప్రాతినిధ్యం ఉన్న సీట్లలో 476 కానీ 425 అంటే 90% సీట్లు సార్. అప్పట్లో కంబైన్ ఆంధ్రప్రదేశ్ మనం మద్రాస్ ప్రెసిడెన్సీ కింద ఉన్నాం. అరే పంజాబ్, యూపీ, బీహార్ లాంటి చోట్లన్నా అక్కడక్కడ 10 సీట్లు కాంగ్రెస్ కేశారు. ఒక్కటే వాళ్ళ వాదన, దేశం విడిపోవాలో వద్దని. సరే, ఇక్కడ ఉన్న మద్రాస్ లో మాత్రం 100% ముస్లిం డామినెంట్ సీట్లలో దేశం విడిపోవాలని ఓటేశారు సార్. కాకపోతే మొత్తం దేశం అంతా కాంగ్రెస్ గెలిచింది కాబట్టి విడిపోకూడదని తీర్మానించుకున్నారు. తర్వాత అయినప్పటికీ దేశం విడిపోయింది సార్. ఇప్పుడు చెప్పండి, అప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిం డామినెంట్ సీట్ లో ఇదే మద్రాస్ ప్రెసిడెన్సీలో ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఇక్కడ ఉన్న ముస్లిం సోదరుడే పార్టీషన్ ని కోరుకున్నారు కాబట్టి ఏఐఎంఎల్ ని గెలిపించారు. హిస్టరీ మీరు తప్పు చెప్తున్నారు కాబట్టి నేను నిజం సరిచేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. బీకే గారు అడిగింది చాలా కరెక్ట్ క్వశ్చన్. మన భారతదేశం మీద ఈ దాడి జరుగుతూనే ఉంది. మీరు ప్రపంచ వ్యాప్తంగా ఈ రోజు చూడండి సార్, ఇక్కడ ఒకటే కాదు, మీరు ఒక్కసారి యూరోప్ లో చూడండి, స్వీడన్ లో 31 బాంబు దాడులు ఒకే రోజు, ఫ్రాన్స్, జర్మనీ, బ్రెజిల్, స్పెయిన్ 2015 నుంచి 2024 వరకు తీసుకోండి, ప్రతిరోజు ఎక్కడో వచ్చిన బాంబులు. మీరు ఆశ్చర్యపోతారు. 2015 ప్యారిస్ ఘటనలో ఇస్లామిక్ టెర్రరిజం ఘటనలో 130 మంది చనిపోయారు. వాళ్ళు ఇప్పుడు చూస్తున్నారు సార్, భారతదేశంలో గత 7వ శతాబ్దంలో వచ్చారు, 11వ శతాబ్దం నుంచి ప్రతిరోజు మతం పేరిట చంపేస్తూనే ఉన్నారు. గోరి దగ్గర నుంచి, బాబర్ దగ్గర నుంచి. ఈ హిస్టరీ తెలుసుకోకపోతే, చరిత్ర తెలుసుకోకపోతే చరిత్ర పునరావృతం అవుతుంది. ఇది బీజేపీకు, ఆర్ఎస్ఎస్ కు సంబంధం లేదు. ఇందాక అన్నారు మీరు పొలిటికల్ పార్టీ మోటివేషన్ అని. ఏం సార్, భారతదేశ స్వాతంత్రం రాకముందు హిందువుల మీద దాడులు జరగలేదా? టిప్పు సుల్తాన్ శ్రీరంగపట్నంలో క్రిస్టియన్స్ హిందూస్ గుచ్చుకోకపోయలేదా? కేవలం హిందువులని. దాని తర్వాత మొప్పిలా రైడ్ జరగలేదా కేరళలో మలబార్ కోస్ట్ లో? మా ఖిలాఫత్ మూమెంట్ ఎంతమంది హిందువులను గుతకొచ్చుకోసారు? అసలు ఆర్ఎస్ఎస్ బీజేపీ ఏర్పడక ముందే జరిగినవి ఇవన్నీ. బెంగాల్లో డీడేకి పిలిపించారు. బెంగాల్లో డీడేకి పిలిపిస్తే అప్పుడు కొంతమంది నిలబడ్డారు కాబట్టి ఈ రోజు ఏదైతే వెస్ట్ బెంగాల్ ఉందో అది భారతదేశంలో ఉంది. మీకు ఇంకా హిస్టరీని మర్చిపోయారు సార్. పార్టీషన్, ఈ ముస్లిం లీగ్ కు అంత మెజార్టీ సీట్స్ వచ్చినప్పటికీ కూడా కాంగ్రెస్ కు 900 వచ్చాయని చెప్పి పార్టీషన్ ని ఆపేశారు. నిజం చెప్పాలంటే చట్ట ప్రకారం పార్టీషన్ జరగకూడదు, మన దేశం విడిపోకూడదు. ఎందుకు విడిపోయింది? చట్టం విడిపోకూడదని ఇచ్చినప్పటికీ కూడా రైట్స్ జరిగాయి. హిందువులను బూచకొట్టుకోవడం మొదలు పెట్టారు. బెంగాల్లో, ఇప్పుడున్న పాకిస్తాన్, లాహోర్ లో మర్చిపోయాము మనం అవన్నీ. సరే, జరిగిపోయింది. 1947లో విడిపోయాము. ఆనందంగా విడిపోయామా సార్? 10 లక్షల మంది హిందువులను బూచకొచ్చి పంపించారు. అలానే అంబేద్కర్ గారు చెప్పారు, రిలీజియన్ మీద దేశం విడిపోకూడదు. విడిపోతే ఇందాక మీరు అన్నట్టు 1:1 ట్రాన్స్ఫర్ అంటే అక్కడ ఉండే వాళ్ళు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండే వాళ్ళు ఉండకూడదు. మరీ అడ్డుపడ్డారు నెహ్రూ గారు. సరే, దేశం అవన్నీ చరిత్ర మనం తవ్వుకోవడం వల్ల గతం ఒక చేదు జ్ఞాపకంలా ఉంటది. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇప్పుడు జరిగిన ఘటన, ఆ మధ్య జరిగిన పుల్వామా కానీ ఇంకా చాలా ఘటనలు వరుసగా జరుగుతూ వస్తున్నాయి కదా. ఇప్పుడు నిన్న జరిగిన ఘటన నేపథ్యంలో ఈ దేశం ఎలా రియాక్ట్ అవ్వాలనే దానికి ఏంటి? ఈ దేశం కాదు వికే గారు, ఈ ప్రపంచం ఎలా రియాక్ట్ అవ్వాలనేది. నేను అందుకే మీకు యూరోప్ ఎగ్జాంపుల్స్ చెప్పింది. మీరు ఇప్పుడు టోటల్ ఓవరాల్ వరల్డ్ పిక్చర్ తీసుకున్నారు అనుకోండి, మన భారతదేశమే కాదు ప్రపంచం మొత్తం కూడా ఈ రాడికల్ టెర్రరిజాన్ని రికగ్నైజ్ చేయాలి. నేను మీకు ఉదాహరణ ఊరికే చెప్పలేదు. స్పెయిన్ తీసుకోండి, ఫ్రాన్స్ తీసుకోండి, యూకే తీసుకోండి, పోలాండ్ తీసుకోండి, స్వీడన్ తీసుకోండి. అక్కడ ఇప్పుడు అవన్నీ టెర్రరిస్ట్ దాడులు చాలా కామన్ అయిపోయాయి. నేను చెప్తున్నాను కదా లెక్కలు. ఒక 2017లోనే 62 మంది కేవలం ఒక దేశంలో చచ్చిపోతున్నారు. మైండ్ సెట్ మార్చకపోతే కష్టం వికే గారు. ఇప్పుడు మన వాళ్ళు, మీరు ఏ దేశంలో కూడా ఆనందంగా లేరు. ఇరాన్ తీసుకోండి, ఇరాక్ తీసుకోండి, సూడాన్ తీసుకోండి, ఇథియోపియా తీసుకోండి, ఈజిప్ట్ తీసుకోండి. మన భారతదేశం కూడా ఈ రాడికల్ మూకల నుంచి దాడిని ఎదుర్కొంటుంది. కానీ ఈ రోజు దాడి జరగడానికి మాత్రం ఫరూక్ గారితో నేను ఏకీభవిస్తాను. వాళ్ళు ఇది దాడి చేసింది ద్వేషంతో. కేవలం హిందువుల మీదనే కాదు, వాళ్ళ విద్వేషం భారతదేశం మీద. వాళ్ళ విద్వేషం ఈ రోజు ఎవరైతే ఆ రాళ్లు, ఈ స్టోన్ పెట్టింగ్ ఆపేశారో, ఎంత కాదన్నా కాశ్మీర్ యువత వాళ్ళు మరి ఈ టూరిజం డెవలప్ అయ్యాక అక్కడ ఉన్న కాశ్మీర్ ప్రజలు ఆనందంగా ఉన్నారో వాళ్ళ మీద కూడా విద్వేషం ఉంది. మిగతా హిందువులతో కలిసి ఉండే ముస్లింల మీద కూడా వాళ్ళకి విద్వేషం ఉంది. సో మనల్ని మన భారతదేశంలో
ఇప్పుడు హిందూస్ ముస్లిమ్స్ కలిసి ఉంటున్నారు, కాశ్మీర్ లో కలిసి ఉంటున్నారు, వాళ్ళను విడదీయాలి. ఈ సమయం ఎందుకండి? మీరు 2000వ సంవత్సరంలో బుష్ గారు వచ్చినప్పుడు కూడా 35 ని కాశ్మీర్ లో ఊచకోత కోసారు. ప్రతిసారి ఒక యుఎస్ ప్రెసిడెంట్ లేకపోతే మనకి ఎంత కాదనుకున్న గ్లోబల్ ఆర్డర్ లో యుఎస్ ప్రెసిడెంట్ వచ్చినప్పుడు ఇంటర్నేషనల్ మీడియా అంతా చూస్తుంది. మనతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి యుఎస్ వైస్ ప్రెసిడెంట్ వచ్చారు, గమనించండి. సో ఈ దాడి అనేది హిందువుల మీద అయినప్పటికీ కూడా మన భారతదేశ మూలాలను దెబ్బతీయాలి. ఎందుకంటే పాకిస్తాన్ ఒక మూలం భారత విద్వేషం. కొట్టుమిట్టాడుతోంది. వినోద్ రెడ్డి గారు, ప్రతిసారి ఎవరో ఒకరు వేరే ఇతర దేశాలకు చెందిన అధ్యక్షులు లేకపోతే ఇంపార్టెంట్ వ్యక్తులు ఇట్లాంటి ఒప్పందాల కోసమో లేకపోతే ఇంకేదన్నా బయలాటరల్ డిస్కషన్స్ కోసం వచ్చిన ప్రతిసారి డిస్టర్బ్ చేయడానికి ఏదో ఒకటి, ఇక్కడ ప్రశాంతత లేదు, ఇక్కడ లా అండ్ ఆర్డర్ లేదు, లేకపోతే కాశ్మీర్ ఎప్పుడు ఒక రగులుతున్న అంశమే అనేది ఒకటి ఎస్టాబ్లిష్ చేయడం కోసం వీళ్ళు చేస్తున్న ప్రయత్నాల్లో భాగమే ఇది. కానీ ఇది తొండ ముదిరి ఊసర వెళ్ళైనట్టు ఇప్పుడు అది కాస్త ISIS దాంట్లోకి వెళ్తుందేమో అనిపిస్తుంది. నిన్న వీళ్ళ ఆపరేషన్ స్టైల్ చూస్తే దీన్ని ఐ బిలీవ్ ప్రైమ్ మినిస్టర్ గారు కాల్ ఇచ్చారు ఈవినింగ్, త్రివిధ దళాలు సిద్ధంగా ఉండండి అని కాల్ ఇచ్చారు. క్యాబినెట్ కూడా నడుస్తోంది. అవతలేమో పాకిస్తాన్ ఆల్రెడీ బోర్డర్కి వాళ్ళ యుద్ధ విమానాలని మూవ్ చేసి వాళ్ళు ఎందుకు సన్నద్ధమవుతున్నారు, ఇండియా ఎక్కడ విరుచుకుపడుతుందని భయానికి ముందే రెడీ అవుతున్నారా, లేకపోతే మనకంటే ముందు వాళ్ళే రావాలని ఏమన్నా విఫల ప్రయత్నాల కోసం రెడీ అవుతున్నారా తెలియదు. మొత్తం మీదైతే జరుగుతుంది. బట్ వన్ థింగ్ ఈజ్ క్లియర్, జూలు విదల్చాల్సిందే, వాళ్ళ పీచం అనచాల్సిందే, లేకపోతే దీనికి మోక్షం లేదు. ఆ పాకిస్తాన్కి బుద్ధి చెప్పకపోతే ఈ దాడులు ఇలాగా చేస్తూనే ఉంటాయి. మనుషులు చచ్చిపోతూ ఉంటారు కానీ దేశాన్ని ఏమి వాళ్ళు ఏం చేయలేరు. కాకపోతే ఆ హిందూ అనే ఒక పదాన్ని ద్వేషిస్తూ చేస్తున్న దాడులు, అలాగే దేశం మీద చేస్తున్న దాడులు, వీటిని కంట్రోల్ చేయాల్సిందే. ఇవాళ కొద్దిగా ఈ ఎడ్యుకేషన్ రిజల్ట్స్ వల్ల ఇది ఉండడం. ఒక 1 minute ప్లీజ్, టైం లేదు. ఒకటే నిమిషంలో నేను ఇవాళ చెప్తా ఉన్నాను, ఇవాళ ఈ దేశంలో కూడా పాకిస్తాన్ ప్రేమికులు ఉన్నారు. కపిల్ సిబాల్ ట్వీట్ చూస్తే ఒక పక్కన దేశం ఈ యొక్క మతోన్మాద ఉగ్రవాదం మీద పోరుకు సిద్ధమవుతుంటే కపిల్ సిబాల్ ఇవాళ ఏం ట్వీట్ చేసిండు, ఇంటర్నేషనల్ కోర్టుకు దీన్ని చేరవేయాలట, ఈ యొక్క ఉగ్రదాడిని ఇంటర్నేషనల్ కోర్టుకు అప్పజెప్పాలట. ఆనాడు నెహ్రూ ఇవాళ ఐక్యరాజ్య సమితికి అప్పజెప్పి ఈ రోజు కూడా జమ్మూ కాశ్మీర్ రావణ కాష్టంగా రగలడానికి కారణమైంది. ఇవాళ అక్కడ కూర్చున్నటువంటి ప్రతినిధికి చెప్తా ఉన్నా నేను, ముస్లిం ప్రతినిధికి, ఈ దేశం లోపల ఔరంగజేబు భావజాలం ఉన్నన్ని రోజులు హిందువులపై దాడులు జరుగుతూనే ఉంటాయి. ఔరంగజేబును కాదు ఆదర్శంగా తీసుకోవాల్సింది, అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకోండి. నేను ఒక డేటుతో సహా చెప్తా, 30 జూలై 2015 సంవత్సరం లోపల అబ్దుల్ కలాం యొక్క అంత్యక్రియలు రామేశ్వరంలో జరుగుతుంటే యాకూబ్ మిమెన్ ముంబై వరుస పేలుళ్ల దాడికి పాల్పడ్డటువంటి తీవ్రవాద అంత్యక్రియలు ముంబైలో జరిగినాయి. మీరు ఆ విజువల్స్ చేయండి. ఇస్లామిక్ మతోన్మాదం పడగలు పెట్టి ఈ దేశం యొక్క వ్యతిరేక భావజాలాన్ని ఊరిపోతుందో మనం అర్థం చేసుకోవాలా. తప్పకుండా దీన్ని నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ సమాజం ముస్లిం హైదరాబాద్ ఎంపీ దిస్ ఇస్ నాట్ రైట్. ప్లీజ్ మీరు కంటిన్యూస్ గా మీరు చెప్పేది చెప్పదు. నేను ఇవాళ ఆ ఘటన రక్తం ఉడుకుతుంది కాబట్టి డిబేట్ పెట్టాం సార్. కాదనట్లా జరిగిన ఘటన, జరగబోతున్న పరిణామాలు, జరగాల్సింది ఏంటి, అసలు వీళ్ళ ఉద్దేశం ఏంటి. ఇంత ముందు ఇండియా మీద దాడులు మాత్రమే అనుకున్నాను. ఇన్ఫర్మేషన్ 1500 మందిని తీసుకున్నారంట కస్టడీలోకి. మీరు ఒకసారి వెరిఫై చేసుకోండి. 1500 మందిని వస్తున్నాయి, అన్ని అప్డేట్స్ వస్తున్నాయి. పాయింట్ ఏంటంటే జరగబోతున్నది ఏంటి, జరగాల్సింది ఏంటి, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతుంది అనేది చాలా కీలకమైన మాట. దానికి దేశంలో విరుద్ధ భావజాలాలు ఉన్నాయి, అవన్నీ మార్చాలనే కదా మనం మాట్లాడుకుంటుంది కూడా. ఆ భావజాలాలు వద్దు మనకనే చెప్తున్నాం. రైట్. ఎనీవే ఇవాళ కొంచెం మాకు ఈ 10th రిజల్ట్స్ ఉండడం వల్ల ఎక్కువ టైం నేను కేటాయించలేకపోతున్నా. శుబ్లి గారు అండ్ వినూషారెడ్డి గారు అండ్ కల్నల్ రావు గారు, శశిధర్ గారు, ఐఎమ్ సారీ, ఎక్కువ టైం మనం చేయాలి, చాలా టైం చేయాలి, ఇంకా చాలా టైం మాత్రమేనండి. చెప్పండి, 10 seconds చెప్పండి శుబ్లి గారు. సార్, ఈ అంశంలో దయచేసి ప్రొవోక్ చేసే ప్రయత్నం చేయమాకండి. మీరు చెప్పిన ప్రతి క్వశ్చన్ కి కూడాను ఆన్సర్ ఉంది.
ఇంకోసారి వికే గారు దయచేసి డెఫినెట్ గా పెడతాను, డెఫినెట్ గా ఎందుకంటే ఇది ప్లీజ్ మతం ఆధారంగా ఇవాళ తీవ్రవాదులు చంపారు, మతం ఆధారంగా హిందువులను మతం ఆధారంగానే హిందువులను చంపారు ఉగ్రవాదులు. కరెక్టే కదా, మతం ఆధారంగా మతాన్ని కన్ఫర్మ్ చేసుకుని హిందువుల రక్తం ఏర్లై పారించారు. దాన్ని చర్చించకుండా ఇంకేం చర్చించుకున్న వృధానే, దాన్ని చర్చించకుండా ఇంకేం చర్చించుకున్న వృధానే. సౌండ్ పెంచండి. రిలీజియన్ కన్నా పెద్దది దేశం అండి. కరెక్ట్. అవును, ఈ దేశం మీద మతం ఆధారంగా దాడులు చేస్తున్నారు. పెద్దది దేశం. మతం రైట్, ఓకే ఓకే శుభ్లీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. శుభ్లీ గారు అండ్ వినూషారెడ్డి గారు అండ్ కళ్యాణ్ రావు గారు, ఐఎమ్ సారీ ఎక్కువ టైం తీసుకోలేకపోయినా మళ్ళీ ఒకసారి తీసుకుంటాను నేను డెఫినెట్ గా. శశిధర్ గారు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది కాశ్మీర్ లో జరిగిన ఘటన మీద డిబేట్. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉంది. కేబినెట్ మీటింగ్ తర్వాత ప్రధానమంత్రి గారు మీడియాతో మాట్లాడతారా, జాతిని ఉద్దేశించి మాట్లాడతారు, తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి. బట్ ఇది మాత్రం క్షమించరాని ఇది పాకిస్తాన్ విషయంలో ఏం జరుగుతుందనేది మనం వేచి చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది